మీకు ఏ జానర్ ఇష్టం? ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు మాట్లాడితే ఆయనకు ఒక విప్లవం ఉంటుంది. ఫిలాసఫీ ఉంటుంది. లవ్ సాంగ్ లో కూడా ఆయన అవును. శివుడిని తలుచుకుంటూ రాయగలుగుతారు. అంతే అంతే. ఇప్పుడు నువ్వు నువ్వు అనే సాంగ్ లో కూడా అది మనల్ని మనం అనుకొని రాస్తే అది ఎంత మోటివేషనల్ ఉంటుంది. ఆయన ప్రతి పాట చూడండి అది మనకే చెప్తున్నట్టు మీరు నమ్ముతారో ఏదో మిమ్మల్ని మీరు తిడుతున్నట్టు అంటే నిందిస్తున్నట్టు ఏదో ప్రశ్నిస్తున్నట్టుగా ఉంటాయి అన్ని పాటలు. నీ ప్రశ్నలు నీవే ఎవరు బదులు ఇవ్వరుగా. నన్ను గాని మా డైరెక్టర్ రామ్ జగదీష్ గాని ఎన్నోసార్లు ఎన్నో కన్నీళ్ల నుండి దూరం చేసి బయటపడేసిన పాటలు ఆయన. ఆయన నాట్ ఏ సినిమా రైటర్, ఆయన ఎన్సైక్లోపీడియా. ఒక ఏమని చెప్పొచ్చు అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆయన పాటలు వింటే ఎక్కలేని ఎనర్జీ వస్తుంది. అందుకే రామ్ జగదీష్కి నాకు ఎందుకు ఇంత సింక్రనైజ్ అంటే అంతే, మేము డివోటీస్ ఆయనకి. ఆయన పాటలు వింటూ సినిమా కథ రాశాడు. ఆయన పాటలు వింటూ నేను పాటలు రాస్తున్నాను. ఆయన పాటలు వింటూనే ఆయన కథ రాసిన సినిమాకి నేను పాట రాసిన. అలాగే అందరూ శాస్త్రి గారి ఛాయలు కనబడుతున్నాయంటే కనబడతాయి. అఫ్ కోర్స్ ఐఎమ్ ఏ డివోటీ ఆఫ్ హిస్ రైటింగ్. ఖచ్చితంగా కనబడతాయి. అందులో చిన్న చిన్న పదాలతో గొప్ప మీనింగ్ చెప్పారంటే అఫ్ కోర్స్ ఆయన అడుగుజాడల్లో వెళ్తున్నాం కాబట్టి కనబడాలి. కనబడకపోతే ఆశ్చర్యం. ఆయన పాటలు అనేవి ఎప్పటికప్పుడు మమ్మల్ని, నన్ననే కాదు మిమ్మల్ని అయినా ఆయన పాట ఏది వినండి, ముసుగు వేయొద్దు మనసు మీద అంటారు. అది నిజంగా నేను అదే చెప్దాం అనుకుంటా. అది ఐటమ్ సాంగ్ అనుకుంటారు చాలా మంది, కానీ ఎంత అవేకనింగ్ ఉంటుంది. కొంతకాలం కిందకొచ్చాం అతిథి లైవ్ ఉండి వెళ్ళగా, అంతే, లివ్ ఇన్ ద మూమెంట్. రేపు ఏం జరుగుతుందో డజంట్ మ్యాటర్. ఈ రోజున మనల్ని అందరినీ అతిథుల్లాగా అనుకొని మనం బతికి వెళ్ళిపోదాం. అంతే, అతిథి పాత్ర వేసి వెళ్ళిపోదాం. ఎవడిస్తాడా మనకి ఎనర్జీ? ఎవడిస్తాడు? ఆయన ఇచ్చాడు అంతే. అలా సో ఆయన రాసిన దానిలోంచి కొంచెం కొంచెం వేరుకుంటూ నన్ను నేను అందులో చూపించుకుంటూ వెళ్తున్న ప్రయాణం ఇది. కొత్తగా ఏం క్రియేట్ చేయట్లా. అద్భుతం. ఇంకో సాంగ్ కూడా ఉంటుంది, నీ నడకలు నీవేనా అనేసి. నీ ప్రశ్నలు నీవే, నీ నడకలు నీవేనా అదే అంటాడు. ఎప్పుడు మనల్ని ప్రశ్నిస్తాడు. ఆయన గొప్పతనం ఏంటంటే మనకే ప్రశ్న వేసి మనమే ఒక బదులు వెతికేలా చేస్తారు. ఇంకా అసలు ఎవరితో సంబంధం లేదు. ఒక మెడిటేషన్ లా ఉంటుంది సాంగ్ ప్రతిదీ. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే మాట్లాడడానికి అమ్మో, ఆయన గురించి చెప్తే ఎమోషన్ అయిపోతుంది. నేను ఎమోషన్ అయిపోతాను, చాలా ఎమోషన్ అయిపోతాను. అండ్ రామజోగేష్ శాస్త్రి గారు కూడా ఆయనతో పాటు ట్రావెల్ అయ్యి ఆయన శిష్యుడుగా ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్నారు. నాకు కూడా ఉన్న రైటర్స్ అందరూ ఆయన అయితే ఇంకా ఇప్పుడు ఈవెన్ సీతారామ శాస్త్రి గారు కూడా జనాలకి అది అర్థం అవుతుందా లేదా అనేది ఇప్పుడు చాలా మంది ఎలా రాస్తారంటే జనాలకి అది ఎక్కదు బ్రో, అది ఆ సాంగ్ ఆ లైన్ అలా రాస్తే ఎక్కదు, కొంచెం ట్రెండీగా చెయ్యానంట. బట్ ఆయన అలా చెప్పేవాళ్ళు కాదంట. పాటకి ఏది కావాలో అది నేను రాస్తా. అది ఒకవేళ ఏమన్నా వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళు మీనింగ్ వెతుక్కుంటారు. చేయాల్సిన పని అది. పాట తాలూకు ఇదేంటి, అన్ని స్పూన్ ఫీడింగ్ చేస్తే పాట ఎందుకు? మాటలు రాసుకోవచ్చు కదా. పాటకు ఒక నడక ఉంటుంది. దాంట్లో కొన్ని పదాలు చెప్పగలగాలి. రైటర్ అనేవాడికి ఏముంటదంటే ఏదో తెలియని ఆయన ఒక పదంలో, ఒక పాటలో గౌతమి పుత్ర శాతకర్ణిలో ఒక పాట ఉంటుంది, ఎకిమీడా అని రాస్తాడు. ఎకిమీడా అంటే రాజు. నాకు తెలియదు అప్పటి వరకు. మరి ఆయన రాస్తేనే కదా నాలాంటి తెలిసి. వాళ్ళిద్దరు రోమింగ్ చేస్తూ ఉంటారు. అదే హీరోయిన్ అండ్ హీరో గారు వాళ్ళు ఎకిమీడా అని ఎకిమీడా అనే పదం ఆయన రాయది బట్టి తెలిసింది. ఇంకెవరో తాను నేను మొయిలి అంటే మేఘం, మేఘం మిన్ను, ఇలా రాస్తేనే కదా జనాలకు తెలుసుకోవాలనే అది ఇవ్వాలి. ఆ స్పేస్ దొరికితేనే నాలాంటి రాసే రైటర్సో లేదా ఒక ఆడియన్కి అది తెలుసుకున్న తర్వాత ఎంత అది అనుభూతి ఉంటుంది అంటే చాలా అనుభూతి ఉంటుంది. కొత్త పదాలను నేర్పించడం మీ బాధ్యత కదా. అంతే అంతే. ఇప్పుడు బోస్ గారు కూడా ఆ పాటలో రాస్తారు, చంద్రబోస్ గారు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది అని రాసి ఒక పదప్రయోగం చేస్తారు. అంటే పదాలు సృష్టించే బాధ్యత రైటర్స్దే. అంతే కదా, అది ఎవరు కాదనలేని సత్యం. మీరు ఒక రైటర్ ఆ పదం సృష్టించారంటే మీరు నమ్మాలి, దానికి ఒక విలువ ఉంటుంది. దాని మీద తర్జన భర్జన మీమాంస తర్కాలు పెట్టొద్దు. రైటర్ చేశారంటే దానికి ఖచ్చితమైన అర్థము, దానికి పర్యాపదం దానికి ఉంటుంది. నమ్మాలి. నమ్మకుండా ఇది నచ్చరు బ్రో ఆడియన్స్ అని చెప్పి హూ ద హెల్ యు ఆర్, నువ్వు ఎవరు చెప్పడానికి, నీకు ఆ రైట్ లేదు. అంతో ఇంత అంటే రైటర్ అనాలి. ఇది నచ్చదు బ్రో జనాలకి, జనాలకి నచ్చింది ఇస్తేనే మనం బ్రహ్మరథం పడతారు. మనకు నచ్చింది మనం చేయద్దు ఎప్పుడు. వెరీ ట్రూ. అది సో అలా ఇప్పుడు సీతారామ శాస్త్రి గారికి ఒక జాన్ అంటే ఆయన స్టైల్ అలా ఉంటుంది. అంతే, ప్రశ్నిస్తారు అంతే. ఆయన ఏదేమైనా సరే, లవ్ అయినా అదొక ఐటమ్ సాంగ్ రాయమన్నా ఏం రాయమన్నా సరే ఆయన ఒక టైప్ ఉంటుంది అనమాట, ఇంకా ఒక మోటివేషన్ లాగా. అలా మీకు ఏ జోనర్ అంటే ఇష్టం? జోన్ పర్టికులర్ ఏం లేదు. నేనేం ఫీల్ అవుతానంటే
రైటర్ అనేవాడు అన్ని ఎమోషన్స్ రాయగలగాలి. ఉన్న నవరసాల్లో అన్ని రాయగలిగితేనే మనం ఒక రచయిత అన్ని అనేది. రాస్తారు, బట్ అట్ ద సేమ్ టైం వచ్చి ఒక తాటి పైన ఉంటుంది కదా. మీ పాటలు ఎక్కడ ఏం విన్నా సరే, ఇప్పుడు మీరు చాలా పాటలు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ కొన్ని పాటలతో నాకు మీరు ఈ మైథాలజీ ఉంటుంది కదా రామాయణం గురించి, ఆ ఆ కనెక్షన్ ఎక్కువ ఇష్టపడతారేమో అనిపిస్తుంది. అది ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాంటెంపరీగా రాయటం అంటే మీరు ఇందాక అన్నట్టు జనాలకు ఏది నచ్చుద్దో అది మనం ముందుగానే తెలుసుకోవాలి. ఇది ఇస్తే వాళ్ళకి కొంచెం స్పూన్ ఫీడింగ్ చేస్తూ దాంట్లో ఒక మీనింగ్ అంతర్లీనంగా ఒక అర్థం కూడా ఉండాలి అనేటట్టు రాయటం. అయితే ఇప్పుడు ఇప్పటివరకు నేను రాసిన ఈ 500 పాటల్లో ఎక్కువగా నాకు అఫ్కోర్స్ నా ఏజ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, మేబీ లవ్ సాంగ్ అయితే ఈజీగా రాస్తాడు అనుకోవచ్చు, రీజన్ ఏదైనా కావచ్చు, కానీ లవ్ సాంగ్స్ ఎక్కువ రాశాను. కొన్ని ఫిలాసఫీ సాంగ్స్ కూడా రాశాను. మరీ అంత కోపం కానీ, మరీ అంత కోపం బచ్చల మల్లిలో మరీ అంత కోపంగా ఉండొద్దురా, ఏంటి అదేం అలంకారం కాదు, అంత హాం ఎందుకు నీకు అని ఉంటుంది పాటలో. రాస్తాం, ఆ నమ్మకం మనకు వాళ్ళు ఇవ్వగలిగాలి, ఎస్ ఇతను రాయగలుగుతాడు అని. ఆ సుబ్బు గారు ఇచ్చారు నాకు అది ఏంటంటే ఆయన శాస్త్రి గారితో రాయించుకోవాలనుకునే పాట అది. ఇప్పుడు ఇందులో అప్పటికి శాస్త్రి గారు కాలం చేయడం వల్ల మేబీ ఆయనకి ఎందుకు తట్టిందో పూర్ణ రాయగలుగుతాడని, ఎక్కడ నమ్మాడో ఏం చూసాడో నాకు తెలియదు. పిలిపించుకొని ఒక 1 నెల రోజులు అలాగా ఆ పాటకే పెట్టి టైము అది క్రాక్ చేశాను. గొప్ప అప్లాజ్ వచ్చేది నాకు, చాలా సాటిస్ఫాక్షన్ అంతే. అది వెళ్ళుద్ది, ఎప్పుడో వెళ్ళాల్సిన టైంలో వెళ్ళుద్ది, కానీ డెఫినెట్గా వెళ్ళిన రోజున మాత్రం అందరూ అవర్క్ అవుతారు, ఏంటి ఇతను ఈ పాట రాశాడా అని. అది బిలీవ్ చేస్తారు. ఇప్పుడే కదా ముఖ చిత్రం దొరికింది, మెల్లగా ఓపెన్ చేస్తారు మీ పుస్తకాన్ని చదివితే అప్పుడు తెలుస్తారు మీరేంటనేది.